ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ అర్హతే సమ్యక్ సంబుద్ధాయ సహస్రాదపి వాక్యానాం సహస్రాదపి వాక్యానాం నైకానర్థపదాత్మనాం నైకానర్థపదాత్మనాం శ్రేయోర్థవత్పదం హ్యేకం శ్రేయోర్థవత్పదం హ్యేకం యచ్ఛ్రుత్వైవోపశామ్యతి. యచ్ఛ్రుత్వైవోపశామ్యతి. ట్రెమెండస్ వర్స్. ఏమంటే మీరు ఆలోచించుకోండి, చిన్నప్పటి నుంచి మనం పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళము, బోర్న్ అండ్ బ్రాటప్. రెండు రకాలుగా పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. ఒకటి ఆహారం, పాలు, పళ్ళు, పల్సెస్ అండ్ సీరియల్స్, పప్పు ధాన్యములు, ఇవన్నీ ఆయా ఆహార పదార్థములను తల్లిదండ్రులు తయారు చేసి ఇచ్చేవారు. అవి తింటూ తద్వారా దేహము పెరిగి పెద్దదైంది. అది ఒక రకం, పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. అయితే దేహం ఒక్కటే కాదుగా, మనస్సు కూడా పెరిగి పెద్దదైందిగా. మనం ప్రారంభంలో 0 కంటెంట్తో మొదలుపెట్టాం మనస్సు, అది కూడా పెరిగి పెద్దదైంది. టుడే మైండ్ ఇట్ హ్యాస్ మెనీ 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 థింగ్స్. ఆ మైండ్ అనే బ్యాగ్లో చాలా ఉన్నాయి. ఓకే, ఏమిటవి? చాలా ఉన్నాయంటే ఏమిటవి? నాకు నమ్మకం లేదు నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను ఏమో. నాకు బాగా దట్ గట్ ఫీలింగ్ ఐ డూ హ్యావ్. అదేమంటే, దేవుడు గురించి ఎంత విజ్ఞానం నేను సంపాదించానో, ఎంత విజ్ఞానాన్ని నాకు పెద్దలు అందించారో దేవుడి గురించి, అదంతా కూడా, ఆ విజ్ఞానం అంతా కూడా దాన్ని పుస్తకాల కింద రాస్తే 10 పుస్తకాలు అవుతాయి. డైరీలో రాయడం ప్రారంభిస్తే 10 డైరీలు నిండుతాయి. వర్డ్స్లో కౌంట్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ వస్తున్నాయి. కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే జీబీయో ఎంబీయో డేటా వస్తుంది. అదంతా కూడా అది ఏమిటి అని నేను ఒకసారి ఆలోచించుకున్నా. ఉదాహరణకు శివుడు, శివపురాణమంతా నేను తెలుగులో అనువాదం చేసి పెట్టా. శివుడు, ఆయన భార్య పార్వతి, కొడుకులు కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, ఆయన గజాసురుణ్ణి సంహరించాడు, కైలాసవాసి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి ఈ బ్రెయిన్లో? ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఎ ఫ్యూ మిలియన్ వర్డ్స్ ఉంటాయా? ఇప్పుడు నేను 5-6 మీకు శాంపుల్గా చూపించాను. శివపురాణం అంతా తెలుగులో రాశానంటే ఎన్ని మిలియన్ వర్డ్స్ ఉంటాయా? అదంతా ఏమిటంటారు? ఏమిటో చెప్పమంటారా? దే ఆర్ మియర్ వర్డ్స్. ఇది ఏమన్నా మీకు అర్థమైందా? అంటే మనల్ని పెద్దలు ఆహారపు తునకలను, ఎన్నెన్నో తునకలను పొట్టలో పడేసి నోటి ద్వారా దేహాన్ని పెంచారో, ఆ రకంగా వర్డ్స్, మనం వర్డ్స్, పదముల గుట్టల పదములు మన బుర్రలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా మనం పెద్దవాళ్ళయ్యాము. ఈ పదములు వాక్యములు అవుతూ ఉంటాయి. వాక్యములు ఐడియాస్, భావజాలముగా కన్వర్ట్ అవుతాయి. థీరీస్లుగా కన్వర్ట్ అవుతాయి. ఐడియాస్. సంధ్యా సమయంలో శివుడు నాట్యం చేస్తాడు. అది ఏమిటది? మీరు నేను అడుగుతా చెప్పండి. ఈజ్ ఇట్ ఎ సెట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఈజ్ ఇట్ నాలెడ్జ్? సెట్ ఆఫ్ వర్డ్స్. కానీ దానికి మేము నాలెడ్జ్ అని పేరు పెట్టుకున్నాము. థిరీస్, వర్డ్స్, ఐడియాస్, వీటితోటి బుద్ధి నిండిపోయింది.
ఎంతలా నిండిపోయిందంటే బుద్ధి యందు మైండ్లో ఎంటీ స్పేస్ ఏమీ మిగలనంత అత్యధికంగా నిండిపోయింది. వాడికి పండితుడని పేరు. ఏమండి? అయితే ఓ రహస్యం ఉంది దీంట్లో. ఏమిటంటే ఏదైనా ఒక విషయమును, అది ఆత్మ బ్రహ్మ కనక్కర్లా, ఎ సింపుల్ థింగ్, దానిని క్లియర్గా చూడాలంటే, క్లియర్గా సుస్పష్టంగా చూడాలి, దాని గురించి సరి అయిన అవగాహన కలగాలి. నథింగ్ మోర్, నథింగ్ లెస్. సుస్పష్టంగా దాని గురించి తెలియాలంటే మీరు కళ్ళతో చూసి అనగా బుద్ధితోటి చూడాల్సి ఉంటుంది. బుద్ధే చూస్తుంది, కళ్ళ ద్వారా చూసేది బుద్ధియే. ఆ బుద్ధి యందు ఎంటీ స్పేస్ లేదనుకోండి, సపోజ్ బుద్ధిలో ఎంటీ స్పేస్ లేదనుకోండి, అప్పుడు ఆ ఎదురుకుండా ఉన్న దానిని చూచి తెలుసుకోవడము సంభవము కాదు. మీకు ఈ ఐడియా ఏమైనా ఉందా దీని గురించి? ఇది ఎలాగంటే పెట్టి సర్దడం అయిపోయింది, 15 కేజీలు వచ్చేసింది, నువ్వు ఇంకొక పూచిక పుల్ల ఇచ్చినా దాంట్లో పెట్టేందుకు వీలు లేదు, జిప్పు వేసేసాము, తాళం కూడా వేసేసాము. ఆ రకంగా బుద్ధి నిండా వర్డ్స్ అండ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ పెట్టేసుకుని, ఇప్పుడు కనుక శివ అంటే ఏమిటో నేను చెప్తా. ఈ శివుడి గురించి మొత్తం పురాణాలన్నీ బుద్ధిలో పెట్టేసుకున్నవాడు శివశబ్దానికి నేను ఇచ్చేటువంటి వివరణని క్లారిటీ ఆఫ్ థింకింగ్లో చూడగలుగుతాడా? చూడలేడు. ఎందుకని? వాడికి అసలు ఎంటీ స్పేస్ లేదు లోపల. నాకు ఆశ్చర్యం వేస్తుంది. శివుడు గురించి మిలియన్ వర్డ్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ నాలెడ్జ్. ఆల్ దట్ ఈస్ కన్సిడర్డ్ నాలెడ్జ్. బట్ ద మోస్ట్ పారాడాక్సికల్ థింగ్ ఏమిటంటే శివుడు గురించి నాకు ఏమీ తెలియదు. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. ఏమీ తెలియదు. లోకం ఇలా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నా తాపత్రయం ఏమిటో మీకు ఏమైనా అర్థమైందా? కాబట్టి మీ మైండ్లో ఈ వర్డ్స్ ఎన్నైతే పోగుపడిపోయి గుట్టలు గుట్టలుగా పోగుపడిపోయి ఉన్నాయో, వర్డ్స్ లాగా మిగలవండి. సెంటెన్సెస్ అవుతాయి, సెంటెన్సెస్ ఐడియాస్ అవుతాయి, ఐడియాస్ థీరీస్ అవుతాయి, థీరీస్ నాలెడ్జిగా పరిగణన అయిపోతుంది. మీరు పండితులై కూర్చుంటారు, కానీ మీకు ఏమీ తెలియదు. నేను కథ కింద చెప్తూ ఉండేవాడిని. విష్ణువు గురించి మీకు తెలుసునా అని అడిగారు ఒక ఆయన్ని. అంటే ఆయన అన్నారు, విష్ణువు గురించి తెలియదు. ఏం ప్రశ్న అయ్యా? నా ముఖం చూసి అడుగుతున్నావా నువ్వు? విష్ణువు గురించి నాకు తెలియకపోవడం ఏమిటి? నేను చిన్నప్పటి నుంచి విష్ణువుతోటే, నా జీవితం అంతా విష్ణువుతోటే గడిచింది. నాకు అసలు అన్నిటికంటే ఎక్కువ బాగా తెలుసున్నది విష్ణువే అని చెప్పాడు ఆయన. ఆయన నన్ను అడిగాడు, ఏమన్నా మీకు విష్ణువు గురించి ఏమంటే? నాకు ఏమీ తెలియదు సార్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ విష్ణు. ఐ విష్ టు నో బట్ ఐ డోంట్ నో. విష్ణు ఈజ్ ది అన్నోన్ అండ్ అన్నోయబుల్ అని నేను చెప్పా. ఇప్పుడు తెలుసున్నవాడెవడు, పండితుడెవడు? తేడా మీకు అర్థమైంది? ఆయన పండితుడు, నేను తెలుసున్నవాడిని అని అనొచ్చా? నేనంటే నేనని కాదండి బాబు, అది ఊరికే అలాగ ఒక ఎక్స్ప్రెషన్. అంటే ఏమిటి? వెన్ ది మైండ్ ఈజ్ ఫ్రీ, వెన్ ఇట్ ఈస్ ఫ్రీ, వెన్ ఇట్ ఈజ్ ఎంప్టీ, భావజాలముతో నిండిపోకుండా ఎంప్టీగా ఉంటుందో అప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడు సుస్పష్టంగా తెలియగలుగుతున్నాను. ఉదాహరణకి ఆ చెప్పిన ఉదాహరణలో శివుడు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? మీరు నిశ్చింతగా కూర్చోండి, కామనలను భయములను విడిచిపెట్టేసి అలర్ట్గా సమాధానంతో కూర్చోండి. మీ మనస్సు శాంతముగా ఉన్నది. అప్పుడు ఆ చైతన్యంలో మీకు ఒక శాంతి అనుభవానికి వచ్చింది కదా, ఆ శాంతియే శివుడు అని నేను చెప్పాననుకోండి. మీ మైండ్ ఓపెన్గా ఉంటే మీరు దాన్ని టక్కుమని పట్టుకుంటారు. ఈ సమాచారం అంతా మైండ్లో పెట్టుకున్న ఆ శివపురాణ ఆరేటర్ ఉంటాడే, వాడికి అందుతుందా ఈ మాట? అందనే అందుతుంది.
వాడి దగ్గర 10,000 సెంటెన్సెస్ ఉంటాయి. నేను ఒక్క సెంటెన్స్ చెప్తున్నా. ఆ 10,000 సెంటెన్సెస్లో శివుడు ఏమి ఉండడం, ఈ ఒక్క సెంటెన్స్లో శివుడు ఉంటాడు తెలుసుకుంటే. అర్థమైందా మీకు? బుద్ధ భగవానుడు ఆ మాట అంటున్నాడు. కాబట్టి మీరు ఓపెన్, ఎంప్టీ. కొంతమంది నేను ఎంప్టీ మైండ్ అంటే నన్ను పరిహాసం చేశారు. ఎలా పరిహాసం చేశారంటే, ఎంప్టీ మైండ్ అంటే ఎందుకు పనికిరాని మైండ్ కదా అన్నారు. నేను అన్నాను, నువ్వు చెరువుకి నీళ్లు తెచ్చుకునేందుకు కుండ పట్టుకెళ్తావా? ఎంప్టీ కుండ పట్టుకెళ్తావా, లేకపోతే ఇసుకతోటి మరో దాంతో నిండిన కుండ పట్టుకెళ్తావా? ఎంప్టీ కుండ పట్టుకెళ్తావు. నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎంప్టీ కుండ ఉండాలి. తర్వాత నీ మైండ్ నిండా క్రామ్ చేసేసి పెట్టుకుంటే సమాచారం, నువ్వు కొత్త విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతావు? తెలుసుకోలేవు. ఎదరవాడు చెప్పింది ఆ కంటెంట్లో ఫిల్టర్ అయిపోయి నీకు ఫిల్టర్ అయింది వస్తుంది తప్ప ఒరిజినల్ నీకు రాదు. ఎదరవాడు చెప్పింది ఇంటర్ప్రెట్ అవుతుంది విత్ ఆ కంటెంట్లో అది పడుతుంది వెళ్ళి, దట్ గెట్స్ ఇంటర్ప్రెటెడ్. యూ గెట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్. యూ డోంట్ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ నీ మనస్సును నువ్వు ఎంప్టీగా పెట్టుకుంటే ద మెసేజ్ డైరెక్ట్లీ గోస్ వితౌట్ గెటింగ్ డిస్టార్టెడ్. అండ్ యూ విల్ హ్యావ్, ఆ మనస్సులో ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఉండద్దండి, అవకాశం స్పేస్ లేకపోతే. ఎంటీ అని అన్నప్పుడు పరిహాసం ఎందుకు చేస్తున్నారంటే మీరు ఎంటీని బ్లాంక్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. టింగ్ 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 అని పరిహాసం ఎందుకు చేశారంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. చెరువులో నీళ్లు తెచ్చుకోవడానికి కుండ పట్టుకెళ్ళేప్పుడు అది టింగ్ టింగ్ అని కుండ పట్టుకెళ్తావా, లేకపోతే చప్పుడు చేయకుండా నిండి ఉన్న కుండ పట్టుకెళ్తావా? టింగ్ టింగ్ అనే కుండే పట్టుకెళ్ళాలి. ఎంప్టీ మైండే ఉండాలి, బ్లాంక్ మైండ్ కాదు. ఓకే, ఆ పరిహాసము ఈజ్ ఎ మిస్ప్లేస్డ్ పరిహాసము. కాబట్టి యూ నీడ్ అన్ ఎంప్టీ, ఓపెన్, రెడీ టు లెర్న్. ఎప్పుడో తెలుసునా రెడీ టు లెర్న్? ఐ నో, నాకు తెలుసు అని నువ్వు ఎప్పుడైతే అనుకోకుండా ఉంటావో అప్పుడు రెడీ టు లెర్న్. అటువంటి మైండ్ ఉండాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ నాలెడ్జ్, ఐడియాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ నాలెడ్జ్, థియరీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ నాలెడ్జ్ పెట్టు కూర్చుంటే నువ్వు సత్యాన్ని ఎన్నడూ తెలుసుకోలేకపోతావు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసేయి. పెట్టేసి ఎంప్టీ చేసే మైండ్ని. అలర్ట్, ఎంప్టీ మైండ్ ఈజ్ అలర్ట్ మైండ్. నువ్వు చూసుకో, లెర్నింగ్ అకేషన్స్ని ఎగ్జామిన్ చేయాలి. లెర్నింగ్ అకేషన్, నేను అప్పుడు అది నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నప్పుడు అది నువ్వే కదా నేర్చుకుంటా, నీ అనుభవమే కదా, దాన్ని పరీక్షించు. ఆ సమయంలో, అది నువ్వు నేర్చుకున్న సమయంలో నీ మైండ్లో ఏమీ లేకుండే, నీ మైండ్ ఎంప్టీగా ఉండే, అందుకోసమే నేర్చుకోగలిగావు. సార్ నా అకౌంట్లో పైసలు ఎన్ని ఉన్నాయి చెప్పండి సార్ అని బ్యాంక్ టెల్లర్ని అడిగినప్పుడు నీ మైండ్ ఎలా ఉంది? ఎంప్టీగా లేదు. ఎంప్టీగా ఉండబట్టే వాడు చెప్పాడు, నువ్వు తెలుసుకోగలిగావు. సపోజ్ నువ్వు అడిగినప్పుడు నీ మైండ్ నిండా అంకెలు ఉన్నాయనుకో, వాడు చెప్తాడు, నీకు తెలియకుండా పోతుంది. ఎంప్టీ మైండ్, నాట్ బ్లాంక్ మైండ్. బ్లాంక్ మైండ్ అంటే నల్ల మందు వేసుకుని మూల పడి ఉంటాడు చూడండి, నిద్రపోతున్నాడో తెలియదు, తెలివిగా ఉన్నాడో తెలియదు, ఆ మైండ్ కాదు. ఎంప్టీ మైండ్, అలర్ట్ మైండ్, లెర్నింగ్ మైండ్. అటువంటి మైండ్ ఉన్నప్పుడు మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి నెంబర్ ఆఫ్ వర్డ్స్, థియరీస్, ఐడియాస్, నాలెడ్జ్, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అటువంటి వర్డ్స్ ఉన్నప్పుడు ఒక్క వర్డ్ చాలండి. అంచేతనే మీరు గమనించారో లేదో, మనకి సాహిత్యంలో కోటబుల్ కోట్స్ అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే పుస్తకాలు ఒక ఆయన రాసినప్పటికీ కోటబుల్ కోట్ అని ఒక్క సెంటెన్స్ తీసుకుంటారు. భగవాన్ బుద్ధుడు దేహత్యాగం చేస్తూ బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని చెప్పినాడు. బుద్ధిజంలో ఒక లైబ్రరీ నిండా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ ఒకవైపు,
ఇది ఇంకోవైపు పెడితే ఇదే బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నెంబర్ ఆఫ్ వర్డ్స్ leading to sentences, theories, ideas and knowledge etc. has no value. Single word, మనస్సుని స్ఫూర్తితో నింపగలిగేటువంటి ఒక్క వర్డ్ చాలు. శివోహం మీరు ఆలోచించుకోగలిగితే అదొక్కటి చాలు. సోహం ఆలోచించుకోగలిగితే అదొక్కటి చాలు. సోహం అని తెలిసిన వాడి పేరే హంస, జ్ఞాని. కాబట్టి శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని శంకరులు ఏదైతే చెప్పినారో ఆ మాటనే బుద్ధ భగవానుడు చెప్తున్నాడు. శ్లోకం ఒకసారి అందాము. సహస్రాదపి వాక్యానాం నైకానర్థపదాత్మనాం శ్రేయోర్థవత్పదం హ్యేకం యచ్ఛ్రుత్వైవోపశామ్యతి. ఆయన అంటాడు, ఇన్ని పదములు, ఇన్ని వాక్యములు, వాటి నుంచి వచ్చే ఐడియాస్, వీటి వల్ల లాభం కంటే హాని ఎక్కువ ఉంటున్నాడు ఆయన. అచ్చా, ఇన్ దట్ సెన్స్. ఓకే. సహస్రాత్ అపి వాక్యానాం నైకానర్థపదాత్మనాం శ్రేయః అర్థవత్ పదం హి ఏకం యత్ శ్రుత్వా ఏవ ఉపశామ్యతి. ఇప్పుడు నేను శివపురాణం అలాంటిది ఏదో పురాణం తీసి 1 గంటన్నర సేపు వర్షం కురిసినట్టుగా, గాలివాన కురిసినట్టుగా నేను ఉపన్యాసం చెప్తానండి. దాంట్లో శివుడు ఏం చేశాడు, పార్వతి ఏం చేసింది, పార్వతి పాపం తాను నల్లగా ఉన్నానని చెప్పేసి బెంగపెట్టుకుంది, ఆవిడ తపస్సు చేసింది, తర్వాత పచ్చగా తయారైంది. శివుడు ఎక్కడో కైలాసంలో కూర్చున్నాడు, ఆవిడేమో కన్యాకుమారిలో ఉండిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. ఆవిడ తపస్సు చేసింది, అప్పుడు ఆయన వచ్చి వీడిని పెళ్ళాడాడు, ఈవిడ అక్కడికి వెళ్ళి పెళ్ళాడింది. హిమవంతుడు ఇద్దాం అనుకున్నాడు పిల్లని, కానీ అమ్మగారు ఒప్పుకోలేదు. అప్పుడు అతి కష్టం మీద ఒప్పించాల్సి వచ్చింది. ఆయన ఎద్దు ఎక్కి బయలుదేరాడు పెళ్ళికి. ఈ రకంగా నేను గంటన్నర సేపు ఉపన్యాసం చెప్తానండి. గంటన్నర సేపు ఉపన్యాసంలో ఎన్ని పదాలు వెళ్ళి ఉంటాయి? 20,000 పదాలు వెళ్ళిపోయి ఉంటాయి. ఓకే. అది కాకుండా చిదానంద రూప శివోహం శివోహం, అంత పెద్దది కూడా అక్కర్లేదు. నాన్న, శివుడు అంటే ఏమిటో తెలుసునా? నీ లోపల ఒక వెలుగున్నది, ఎరుక. ఆ ఎరుక ఈ మనస్సు పెట్టినటువంటి పరిచ్ఛేదములు, కామనలు, భయములు, దోషములు, వీటన్నిటితోటి అది కుంచుకుపోయి కృంగిపోయి ఉన్నది. నువ్వు వీటన్నిటినీ పక్కన పెడితే ఆ శుద్ధ చైతన్యం ఏదైతే నీకు అనుభవానికి వస్తూ ఉంటుందో అదే నీ అనుభవం, నీ స్వరూపం అదే. అదేదైనా అన్న శివుడు అంటే అదే. కాబట్టి నీ స్వరూపమే శివుడు, తెలుసుకుంటే జీవుడే శివుడు అని చెప్పాను. అంటే ఎన్ని పదాలు వచ్చాయి? 3 వాక్యాలు అయితే వచ్చాయి, కానీ మొత్తం మీద శివోహం అని కలిపేస్తే, సంధి చేసేస్తే ఒక యూనిట్ వచ్చింది. కొన్ని వేల పదముల 3 గంటన్నర ఉపన్యాసం గొప్పదా? సింగిల్ యూనిట్ శివోహం గొప్పదా అండి? ఈ గంటన్నర ఉపన్యాసం మీకు ఎంటర్టైన్మెంట్ అయ్యి ఉంటుంది తప్ప ఎన్లైటన్మెంట్ ఏమి అయ్యి ఉండదు. మీకు కాలక్షేపం చేయడానికి ఏమీ లేదు కనుక, మీకు ఒక అమ్యూజ్మెంట్ కావాలి కనుక, ఎంటర్టైన్మెంట్ కావాలి కనుక అది ప్రొవైడ్ అయింది అంతే తప్ప మీరు నేర్చుకున్నది ఏమీ లేదు అక్కడ. వెరాజ్ శివోహం ఈ రొంత మాట మీరు విని దాని మీద మీరు చక్కగా అనుసంధానం చేసుకుంటే మీరు జీవితంలో నేర్చుకోవాల్సిన సర్వస్వం నేర్చేసుకున్నారు. అది మీ మనస్సుకి వెనువెంటనే ఒక శాంతిని ఇవ్వగలుగుతుంది. ఈ గంటన్నర ఉపన్యాసం చెప్తే మీకు 10 ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ ప్రశ్నల గురించి మీరు తల లోపల తిరుగుతూ ఉంటాయి. నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళాను, నన్ను ఎక్కడికో భిక్షకు పిలిస్తే సత్సంగానికి. ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు. నేను పురాణ సాహిత్యం అంతా చదివానండి, పెద్దలందరినీ అడిగానండి, అందరి దగ్గర విన్నానండి, నాకు ప్రశ్నకి మాత్రం సరైన సమాధానం దొరకలేదు, మీరు ఏమైనా చెప్పగలుగుతారా అని. ఏమో మీరు అంత పెద్ద ఉపన్యాసం చెప్పారు, నాకు భయం వేస్తుందండి, నాకు తెలియకపోయే అవకాశమే ఉన్నది
అయినా మీరు తప్పనిసరి అంటే ట్రై చేస్తాను. ఏమంటే శివుడికి సంతానం ఉంది, విష్ణువుకి సంతానం ఉంది, బ్రహ్మదేవుడికి సంతానం ఎందుకు లేదండి అన్నారు. నేను చెప్పాను నాకు తెలియదండి బాబు, నన్ను మీరు క్లీన్ బౌల్ చేసేసారు, నేను అవుట్ అయిపోయాను, ఇంకా నేను నోరు విప్పితే ఒట్టు, నాకు తెలీదు అని చెప్పాను. ఇలా ఉంటాయి ప్రశ్నలు. ఇప్పుడు ఈ గంటన్నర ఉపన్యాసంలో మీరు ఇలాంటి ప్రశ్నలు 10 ప్రశ్నలు వేయచ్చు. అవును, శివుడికి 2 అబ్బాయిలే తప్ప అమ్మాయిలు లేకపోవడం అయింది ఏమిటండి, ఇది ఇలా ఎందుకు చేశాడు శివుడు, ఓ అమ్మాయిని కూడా కను ఉండొచ్చు కదా అని ఎవడైనా అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలుగుతాను? ఆ ప్రశ్నలు తెమలవవి. దాంట్లో ముదిగారంటే మీరు దాని నుంచి బయటపడలేరు. అవన్నీ వద్దండి బాబు, శివోహం. మీకు ఎంత శాంతి, ప్రశ్నలు లేవు, ఏమీ లేవు, అనుభవ రూపంగా మీరు ఉంటారు. అదే చెప్తున్నాను. ఎంత బాగా చెప్తున్నారో చూడండి ఆయన. నైకానర్థ పదాత్మనాం, నైక అనేకములైన, అనర్థ అర్థం పర్థం లేని పదములతో ఆత్మనాం నిండి ఉన్న వాక్యానాం వాక్యముల యొక్క సహస్రాదపి 1000 కంటే కూడా అర్థవత్ అర్థము కలిగిన ఏకం ఒక్క పదము హి నిశ్చయముగా శ్రేయ మోక్షమునిచ్చును. యత్ ఏ పదమును శ్రుత్వైవ వింటూనే ఉపశామ్యతి హృదయము శాంతించును. అది అంచేతనే నేను అది చూసే శివోహం అనే దృష్టాంతం చెప్పుకుంటూ వచ్చా. ఒక్క మాట వింటే హృదయం శాంతిస్తుంది. 1,00,000 మాటలు వింటే గంటన్నర టైం గడిచిందే తప్ప ఏమీ మిగలలేదు. ఒకసారి నేను బొంబాయిలో ఉన్నా, నా ట్రైను 3 గంటలకి, ఉదయం 9 అయింది. 9 ఎక్కడ 3 ఎక్కడ, ఇటు అటు చూశాను. చూస్తే ఎదుర్కొన్న సినిమా హాల్ కనపడింది. ఎన్నింటికి రా అని చూస్తే 10కి. అప్పుడు 9:15 ఎంతో అయింది. ఆ పక్కన ఏదో హోటల్ ఉంది, ఆ హోటల్లో దూరి 2 ప్లేట్లు ఇడ్లీ తినేసాను. ఇంకా మళ్ళీ రాత్రి ట్రైన్లో చూసుకోవచ్చు, అర్జెంట్ ఏం లేదు. ఒక కప్పు కాఫీ తాగేశాను. బయటకు వచ్చి టికెట్ దొరుకుతుందా దొరకదా అని ఊరికే టెస్ట్ చేశాను. పొద్దున్న 10ంటికి సినిమా చూసి వాళ్ళు ఎవరు ఉంటారు, దొరికింది టికెట్, కొనుక్కున్న సినిమా హాల్లో కూర్చున్నా. ఆ సినిమా చూస్తూ కూర్చున్నా. సినిమా అయ్యేప్పటికీ 1 గంట 12:30 అయింది. బయటకు వచ్చాను. బతుకు దేవుడా, అరో రిక్షా చేసుకుని రైల్వే స్టేషన్కి వచ్చేటికి 1:30 అయింది. ఒక కప్పు టీ ఎక్కడో తాగి ఈ లోపల ట్రైన్ స్టేషన్ మీదలో పెట్టేశాడు. రిజర్వేషన్ చేసుకున్నాం, వెళ్ళి ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నాం హాయిగా. కాబట్టి ఆ సినిమాలో నేను సంపాదించిన జ్ఞానం నాకు ఎందుకు ఉపయోగించింది? అది కాలక్షేపం. ఈ కథలు పురాణాలు కాకరకాయలు ఇవి కాలక్షేపానికి ఉపయోగించేవే తప్ప ఆ రకంగా ఒక అమ్యూజ్మెంట్ కావాలి, అవి ఇస్తాయి. ఇటు వచ్చి సినిమా అమ్యూజ్మెంట్ వరల్డ్లీ అయింది, ఇదేమో రిలీజియస్ అయింది, అంతే తేడా. అమ్యూజ్మెంట్ అన్నది సమానమే. తత్వంతో సంబంధం లేని కథలు ఎన్నైతే మాత్రమే ఏమిటండి. హృదయాన్ని స్పృశించే తాత్వికమైన వచనము ఒక్కటి చాలును. ఎంత బాగా చెప్పాడండి ఆయన. సహస్రాదపి వాక్యానాం నైకానర్థపదాత్మనాం శ్రేయోర్థవత్పదం హ్యేకం యచ్ఛ్రుత్వైవోపశామ్యతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.